రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగడం సంతోషంగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు అన్ని వర్గాలు కట్టుబడాలని కోరారు. మహిళలకు ఆస్తి హక్కు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీదని, మహిళ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. అసెంబ్లీ హాజరుపై ఆవేదన వ్యక్తం చేసిన స్పీకర్ కొందరు ఎమ్మెల్యేలు సభకు రాకపోయినా జీతం తీసుకుంటున్నారంటూ విమర్శించారు. ఏడాదికి కేవలం 45 రోజుల సభా సమావేశాలకు కూడా హాజరు కాకపోవడం శోచనీయం అని అన్నారు. నో వర్క్ నో పే విధానాన్ని ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక ఈ విషయమై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను. ఈరోజు ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధన వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇవాళ విశాఖపట్నంలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని నడ్డా చెప్పుకొచ్చారు. ఎన్డీఏ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని నొక్కి చెప్పారు. 2014కు ముందు దేశంలో అసమర్థ వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని జేపీ నడ్డా సూచించారు. వైఎస్ జగన్ అక్రమాలు మొత్తం బయట పెడతామని జేపీ నడ్డా హెచ్చరించారు. कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था, we were rushing towards death trap. It was a government of non performance, it was a government of non governance, it was full of corruption. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. We are going towards the brightness, we are going towards the development. और मैंने आपके सामने डेवलपमेंट की सारी सूची आपके सामने रखी है. वी शुड अंडरस्टैंड, हमें ये समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है. और भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में एक एक काम, एक एक पल आप कार्यकर्ताओं के, लाखों कार्यकर्ताओं के, करोड़ों कार्यकर्ताओं के मेहनत के कारण हम जनता के सेवा में जुटे हुए हैं और देश को तीव्र गति से ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటించారు. 18,530 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా దరంగ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి నెహ్రూ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న ఆనాడు చైనాతో యుద్ధం తర్వాత ఈశాన్య ప్రాంత ప్రజలకు ఆయన చేసిన గాయాలు నేటికి మానలేదన్నారు. ఆనాటి గాయాలపై ఇప్పటి కాంగ్రెస్ ఇంకా ఉప్పు చల్లుతూ వాటిని మండేలా చేస్తుందని ఆరోపించారు.
1962 में चाइना के साथ जो जंग हुआ, उसके बाद पंडित नेहरू ने जो कहा था, वो घाव नॉर्थ ईस्ट के लोगों के वो घाव आज भी नहीं भरे और उस घाव पर कांग्रेस की वर्तमान पीढ़ी भी नमक छिड़कने का काम कर रही है। मैं आमतौर पर मुझे कितने ही गालियां दे, मैं तो भगवान शिव का भक्त हूं, सारा जहर निगल देता हूं। लेकिन बेशर्मी के साथ जब किसी और का अपमान होता है तो मुझसे रहा नहीं जाता है। आप मुझे बताइए, भूपेंद्र को भारत रत्न देने का मेरा निर्णय सही है कि नहीं है? पूरी ताकत से बताइए, सही है कि नहीं है? సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంగా కొనసాగుతున్న మేధా హైస్కూల్పై విద్యాశాఖ ఉన్నతాధికారులు కొరడ జుల్పించారు. మేధా హైస్కూల్ను విద్యాశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. బాలనగర్ మండల విద్యాశాఖ అధికారి హరీష్ చంద్ర ఆదేశాలతో ఈ హైస్కూల్ను సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ హైస్కూల్కు సంబంధించిన అన్ని అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మరోవైపు ఈ మేధా హైస్కూల్ను సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఇక అనంతరం ఈ హైస్కూల్ను శాశ్వతంగా మూసివేయనున్నారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిని ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రాంతంలో గృహహింస కలకలం రేపింది. తాగుడుకు బానిసైన వేణుగోపాల్ అనే వ్యక్తి భార్య మహాలక్ష్మిపై పేపర్ కట్టింగ్ బ్లేడ్తో దాడి చేశాడు. గతంలో భర్త తన బంగారం అమ్మేసిన సంగతి, ఇతర మహిళలతో అసభ్యంగా చాటింగ్ చేస్తున్న విషయం తెలుసుకుని మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జులైలో కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ కు పంపారు. అయితే బంధువుల గృహప్రవేశానికి రమ్మని చెప్పినందుకు అతడు కోపంతో తన జేబులో ఉన్న బ్లేడ్తో గొంతుపై దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో తన వేలు కూడా తెగిపోయిందని మహాలక్ష్మి పోలీసులకు తెలిపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాంగ్రెస్ మంత్రులు గ్రూప్ 1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గ్రూప్ 1 నియామకాలపై ఆరోపణలు చేసిన కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. 563 మంది అభ్యర్థుల దగ్గర
3 కోట్ల రూపాయలు తీసుకుని ఉద్యోగ నియామకాలు చేసినట్లు కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తూ ఇండియాకు వచ్చి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ కు గ్రూప్ 1 అభ్యర్థులు తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలని సూచించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ చామల పేర్కొన్నారు.